హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో. చూడండి, ఈరోజు మన ఆ, కొత్తపాలెం గ్రామంలో యువ రైతు చామకూరి రాజమోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాము. ఆయన గారి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఈరోజు మనం ఆయన గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. ఆయన మాటల్లోనే విందాము. ఆయన ఎలా అడుగడుగున దినదినంగా ఎలా అభివృద్ధి చెందారు ఏంటి అనేది ఆయన మాటల్లోనే మనం విందాము. ఆయన గారితోటి ఒకసారి పరిచయం చేసుకుందాము. మీకు చూపిస్తాను ఉండండి ఆయన గారి విజువల్స్. హాయ్ సార్. హాయ్ సార్ రాజమోహన్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు యువ రైతుగా ఎలా ఎదిగారు ఏంటి, మీరు దినదినంగా ఎలా అభివృద్ధి చెందారు ఏంటి అనేది ఈరోజు మీరు ఒక యువ రైతుగా ఒక ఆదర్శంగా ఊరిలో ఒక 10 మందికి మీరు ఆదర్శంగా ఉంటున్నారు అనే ఒక విషయం మాకు తెలిసింది. దాని గురించి మీ గురించి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మేము వచ్చాము ఇక్కడికి. మీ గురించి ఏంది అని అంటే ఈరోజు ఏంది అని అంటే ఇదిగోండి చూడండి, ఒక కొత్త ట్రాక్టర్ కొనున్నారు, బైక్ ఒకటి కొత్తది కొనున్నారు, అండ్ షెడ్ వేసి ఉన్నారు. మీ పరంగా ఇటు ఒక బైక్ కొనున్నారు. మీ పరంగా పర్వాలేదు. అదిగోండి లోపల కూడా మీరు పొగాకు పరంగా ఇంకా ఉందా లోపల? ఇంకో ట్రాక్టర్ కూడా ఉందా అండి? ఓకే, ఓకే, ఓకే. అదే మీ మాటల్లో విందామని చెప్పేసి నేను ఈరోజు అడగదలుచుకుంటున్నాను. అసలు మీరు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఎదిగారు, రోజు రోజుకి ఎలా ఏంది అనేది మీ మాటల్లోనే చెప్పండి సార్. ఫస్ట్ నేను ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? నా పేరు రాజమోహన్ రెడ్డి చామకూరి. ఓకే అండి. మాది ప్రకాశం జిల్లా కొత్తపాలెం గ్రామం, పొన్నలూరు మండలం. నా నెంబర్ నోట్ చేసుకోండి, 9666625064. ఓకే అండి. ఎవరికన్నా ఏదన్నా సలహాలు అవి కావాలంటే మీ నెంబర్ నేను స్క్రీన్ మీద కూడా పెడతానండి, మీ నెంబర్ అనేది వీడియోలో. ఓకే. మొదటిగా నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఓహో, ఓకే. ఏ ఇయర్ అండి? 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు. ఓకే, ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014లో మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఉద్యోగ పర్పస్లో వెళ్ళిపోయారు అక్కడికి. బతుకు తెరువు కోసం వెళ్ళిపోయాను. అంటే ఊర్లో అప్పుడులో మీకు వ్యవసాయం మీద అంత అవగాహన లేదా, లేకపోతే? 2011 డిగ్రీ పూర్తి చేశాను. ఓకే అండి. కంప్యూటర్స్. ఓకే. 11 మార్చి ఏప్రిల్ కల్లా అయిపోయింది. ఓకే. మార్చి నుంచి జూన్ వరకు నేను 11 నుంచి 14 వరకు ఏం చేశారండి 3 ఇయర్స్లో? సిఏ ఐసిడబ్ల్యూ లాంటి కోచింగ్స్. ఓకే, ఓకే. అంటే కోచింగ్ సెంటర్స్లో కూడా మీరు ట్రై చేసినారు. పంచాయత్ సెక్రటరీకి ట్రై చేశాను. హైదరాబాద్ ప్రగతి కోచింగ్ సెంటర్ కానీ, ఓకే, అట్లా విజయవాడ సిఎంఎస్ కానీ, హైదరాబాదు సిఎస్ సెంటర్ కానీ, మాస్టర్ మైండ్స్. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం 3 ఇయర్స్ కష్టపడ్డారు, గట్టిగా బయటే ఉండేసి కోచింగ్ తీసుకుంటా. అనే కాదు, నాది కామర్స్ సైడ్. ఓకే. సిఏ అయ్యి ఎక్కువ డబ్బులు సంపాదించి ఓకే, మా గ్రామాన్ని డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో సిఏ సైడ్ వెళ్ళాను. ఓకే. అందరు కష్టమని చెప్పి నేను వినకుండా వెళ్ళాను. ఓకే. నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి చదువు రీత్యా నాకు అది పూర్తిగా మైండ్కి ఎక్కలేదు. ఓకే, ఓకే. అంటే ఇంటి దగ్గర పరిస్థితుల వల్ల మీకు మైండ్ ఎక్కువ అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేక అందుకని ఇక్కడ మళ్ళీ తిరుగుబాటు బట్టి ఇక్కడ వచ్చి ఊరికి వచ్చింది ఏ ఇయర్లో అండి మీరు? 2014 నేను దాదాపుగా సెప్టెంబర్లోనే వచ్చేసాను. ఓకే, ఓకే. 14 సెప్టెంబర్లో వచ్చారు. సెప్టెంబర్లోనే వచ్చాను. ఎలక్షన్ జరిగింది. ఓకే. దాదాపు నవంబర్లో ఎలక్షన్ జరిగింది అనుకుంటాను. ఓకే, ఓకే. నవంబర్లో ఎలక్షన్ కోడ్ పడింది. మార్చి కల్లా అయిపోయింది. సీఎంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాను, కాలేకపోయారు. ఓకే. అదే టైంలో నేను ఇక్కడ గ్రామంలో ఉండటానికి, నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల నాకు ఈ గ్రామంలో ఉండి వ్యవసాయం చేసినా కూడా మార్కెట్ ధరలు కానీ, గిట్టుబాటు ధరలు కానీ, వ్యవసాయం బాగా పండుతుంది, వర్షాలు ఉండవనే ఆలోచనతోటి నేను ఎక్కడో చోట బతుకు తెరువు సాగిద్దామని వసబాటు పట్టి వెళ్ళిపోయాను. ఓకే అండి. వెళ్ళేటప్పుడు గ్రామం నుంచి నేను ఒకే ₹1 తీసుకెళ్ళానండి. ఊరి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకే ₹1 నా దగ్గర ఉంది. ₹1 జోబులో పెట్టుకొని బయటకు వెళ్ళారు. వెళ్ళానండి. ఓకే అండి. అంటే ఏమి జాబ్ పర్పస్ లేక ఎలా చదువుకున్నారు? పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఓకే. అంటే ఎక్కడికి వెళ్ళడం జరిగింది? అంటే జాబ్కి వెళ్ళడం హైదరాబాద్ వెళ్ళారా? ఓకే, ఓకే. 14లో హైదరాబాద్ వెళ్ళారు అనమాట. ఓకే అండి. ఫార్మాసిటీకి వెళ్ళాను. ఓకే. అప్పుడు గ్రామంలోనే ఉండమని కొంతమంది నాయకులు నన్ను ప్రపోజ్ చేశారు. ఓకే. నీకు మా పార్టీలో చేరితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అది ఇది అని చెప్పారు. మీరేమన్నారు? నేను పార్టీ కంటే నాకు ఆత్మగౌరవం ముఖ్యం. ఓకే. ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానం నేను చంపుకోలేను. ఓకే. కాబట్టి నేను మళ్ళీ అధికారం వచ్చినప్పుడే గ్రామంలో అడుగు పెడతాను. ఓకే. మీరు నమ్ముకున్న పార్టీని మీరు గెలిచినా ఓడిన పార్టీతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. ఓకే, ఓకే. నాయకుని మీద అభిమానంతో. ఓకే. కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే పనిచేయాలి, వాళ్ళ ప్రభుత్వంలోనే నేను వ్యవసాయం చేయాలనే నిర్ణయం నాకు చిన్నప్పటి నుంచే ఉంది.
ఓహ్! ఓకే. ఓకే. చిన్నప్పటి నుంచి 2004 నేను 9వ తరగతి చదువుకుంటున్నప్పుడు హ్మ్. వ్యవసాయం బాగా తగ్గిపోయింది. హ్మ్. బర్రెలు, గొర్రెలు అన్నీ అమ్ముకొని నీళ్ళు లేక గ్రామంలో వలసబాట కరువు పట్టిపోయారు. కరువు కరువు ప్రాంతం వచ్చిందండి. ఆ పట్టిపోయారు. రోజుల్లో మీ ఊరు కరువులో ఇబ్బంది అన్నప్పుడు పడుతుంది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి ఓకే. ప్రభుత్వం 2004లోనే చేపట్టినప్పుడు నేను 2004లో 9వ తరగతి చదువుకుంటున్నా. ఓహో! అప్పుడే నాకు రాజకీయం మీద మంచి పట్టుంది. ఓకే అండి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఉచిత విద్యుత్ ఇస్తానని, రైతులకి గిట్టుబాటు ధరలు ఇస్తానని, మంచి మార్కెట్ సదుపాయం కల్పిస్తానని, నేను ప్రాజెక్టులు కట్టిస్తానని మాట ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడి నుంచి ఉచిత విద్యుత్ ఇస్తారు? ఉచిత విద్యుత్ ఇస్తే మీరు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటమేనా, అంతమించి ఏముండదు. మీరు వర్షాలు ఎట్లా చేస్తారు? మీరు వస్తే మీరు ఏమన్నా దేవుడా, అది ఇది అని చెప్పి మాట్లాడటం జరిగింది. అదే టైంలో నేను రాజశేఖర రెడ్డికి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు వర్షాలు పడక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మేఘమదనం అని ఒకటి జరిపించడం జరిగింది. అవునండి. గుర్తుంది. నల్గొండ నాకు కూడా జిల్లా, గుర్తుంది. ఆదిలాబాద్ జిల్లా, అవునండి. రంగారెడ్డి డిస్టిక్లలో మేఘమదనం అంటే ఆకాశంలోకి తెలుసు. తెలుసు. పంపించి హెలికాప్టర్ల ద్వారా మేఘాలను ఆకాశంలో కరిగించి వర్షాలు మేఘాల్లోకి కురిపించడం. ఉప్పు తీసుకొనెళ్ళి ఏసి అలా మేఘాలను చేశారండి. కరిగించి నాకు కూడా ఐడియా ఉంది. ఐడియా ఉంది. చేసి వర్షాలు కురిపించి వర్షాలు అప్పుడు ఒకసారి కురిపించారు. వర్షాలు బాగా ఇంకా స్టార్ట్ అయినాయి. బాగా పంటలు పండి పొగాకు 5,000, 6,000 పలుకుతున్నది అంత ముందు 2004 ముందు. క్వింటా వచ్చేసి. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, అంటే రాజశేఖర రెడ్డి అనే కాదు, ఆయన వచ్చిండు, వర్షాలు పడ్డాయి, మార్కెట్ సదుపాయాలు కల్పించడం జరిగింది. ఒక్కసారిగా రైతు 6,000 ఉన్నటువంటి పొగాకు 18,000కి వెళ్ళిపోయింది. ఓహో! ఓకే. అంటే బిడ్డొచ్చిన వేళ, గుడ్డొచ్చిన వేళ అని ఒక సామెత ఉంది గదండీ! అలా బిడ్డ వచ్చిన వల్ల గొడ్డు వచ్చిన వల్ల కాదండి. ఇంట్లో మన యొక్క సంసారం బాగు చేసేవాడు అంటే బండి నడిపే డ్రైవర్ బాగుంటే బండి రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. డ్రైవర్ చేతగానోడైతే వంకలోకి వాగులోకి వెళ్ళిపోతుంది, యాక్సిడెంట్లు జరుగుతాయి. అలాగే ప్రభుత్వాన్ని కూడా నడిపించే నాయకుడు మంచివాడైతే గొప్పవాడు అంటే ఒక రైతుకి ఉపయోగపడే ఆలోచన చేయగలిగితే రైతు బాగుంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పుగా అనట్లేదు. అలా అని కాదండి. మీరేందంటే ఒక రైతు గురించే చెప్తున్నారు. రైతు ఒక్కరు బాగుపడితే సరిపోతుందా దేశానికి? రైతు ఒక్కరే బాగుపడితే ఆటోమేటిక్గా అన్ని వ్యవస్థలు బాగుపడతాయి. బిజినెస్ మెన్స్ వాళ్ళు ఎలా అన్ని నష్టపోయినా మీకు బాగుపడతాయి. సంబంధం లేదంటున్నారా? బిజినెస్ మ్యాన్ బాగుపడాలన్నా, పిల్లాడు చదువుకోవాలన్నా రైతే బాగుపడాలి. రైతే ముఖ్యం. దేశానికి వెన్నుముక రైతు అని ఎందుకన్నారంటే, ఒక రైతు అంటే మా నాన్న ఎగ్జాంపుల్, మా నాన్న 6,000 ఉన్నటువంటి పొగాకు 18,000 అమ్మటం వల్ల నేను డిగ్రీ వరకు చదివాను ఆ రోజు. ఓకే. లేదంటే 10th క్లాస్లోనే ఆగిపోయి నేను కూడా ట్రాక్టర్ నడుపుకోవాల్సి వచ్చేది. వ్యవసాయానికి వెళ్ళే వ్యక్తి ఏందనంటే ఆ రోజుల్లో 10th మీకు క్లాస్లో నా చదువు ఆగిపోకుండా డిగ్రీ వరకు చదవగలిగానంటే మా నాన్న పొగాకు మీరు 18,000 రావటం పండించిన వల్ల, పంటకి గిట్టుబాటు ధర రావటం రాబట్టి వల్ల మీరు మీ స్టడీ అనేది కంటిన్యూ చేయగలిగారు. ఆటోమేటిక్గా మా నాన్న ఆ రోజు ఫ్లాట్ కొన్నాడు ఒంగోలు వెళ్ళి ఆ డబ్బులతో, ఓకే. ఓకే. మిగిలిన ఓకే. డబ్బులతో. అంటే అంటే మిగిలిన రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఆటోమేటిక్గా మా నాన్న ఆ రోజు ఇల్లు కట్టించాడు. అంటే ఓకే. పారిశ్రామిక అప్పుడు మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టించారు. ఓకే. ఆటోమేటిక్గా ఏంది కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఓకే. ఆటోమేటిక్గా మా నాన్న అనేది ఆ రోజు బోర్ వేయించాడు. మ్మ్. మా ఇంటి అనుకుందండి. ఓకే. ఓకే. ఆ బోరు అంటే ఆటోమేటిక్గా నీటి వసతి అనేది పెరిగింది. ఓకే. ఆటోమేటిక్గా మా నాన్న ఆ రోజు బత్తా చెట్లు, నిమ్మ చెట్లు, మామిడి చెట్లు అనేది ఎన్ఆర్ఈఎస్ పథకం కింద నాటడం జరిగింది. ఓహో! ఓకే. అంటే పచ్చదనం పరిశుభ్రత కూడా పెరిగింది. ఆటోమేటిక్ దాని వల్ల జీవ పరిమాణం అనేది పెరిగింది. ఆటోమేటిక్గా 2 బర్రెలు కొనుక్కోవటం, పాలు అన్నీ గడ్డి అయ్యి ఉండటం వల్ల పసుపోసన కూడా పెరిగింది. అది కూడా మా బర్రె దూడ ఉంది అక్కడ చెట్టు కింద. కనిపిస్తుందండి, చూశాను నేను. ఎస్. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఒక బర్రెని ఇంట్లో పెట్టుకుంటున్నామండి. ఓకే. అది దూడండి, బర్రె పొలానికి వెళ్ళింది. పొలానికి వెళ్ళారా? అంటే పొలానికి ఎవరు వెళ్ళారు బర్రె కోసం? మేము ఎండాకాలం కదండి, వేసవికాలంలో బయట వదిలేస్తామండి, ఖాళీ ప్లేస్లు ఉంటాయి. ఓకే. అంటే బోర్లు అవి ఇవి ఏమి ఉండవా అండి మీకు? ఉండవు సార్, మా గ్రామంలో నీటి వసతి చాలా తక్కువ. దీని గురించి తర్వాత చెప్తాను. ఓకే. ఓకే. మనం ముందు డిస్కషన్లోకి వెళ్ళాలి. వ్యవసాయం ఏంటనే దాని గురించి మీరు ఎలా అభివృద్ధి చెందారు అదే ఒక ఇప్పుడు వస్తుందండి. 2004లో నుంచి 2009, 14 వరకు 14 వరకు చెప్పారండి. 14 తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అంటే ముఖ్యం కారణము, ఇక్కడ ఉండి నేను విచ్చలవిడిగా చెడిపోతానని మా అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ వద్దు నువ్వు అని చెప్పి అనడం జరిగింది. నేను అదే పట్టుదలతోటి, కోపంతో ఏ విధంగా కానీ ప్రతి ఒక్కరు డబ్బు మీద ఆశపడ్డారు. అదే డబ్బు నేను ఎందుకు సంపాదించకూడదు అని ఆలోచన పడి ఇంటి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళాలి నేను, నా కష్టార్జితం ఉంటానని నా దగ్గర ఆ రోజు కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళిపోతాను. ఒకే ₹1 తీసుకుని అదే ₹1 వెళ్ళానని అన్నారు కదా. హైదరాబాద్ వెళ్ళాను. నాకు తెలిసిన హైదరాబాద్లో మీకు ఎవరన్నా మీ ఫ్రెండ్ సర్కిల్ అలా ఏమన్నా, లేదంటే మీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళారా? మా ఫ్రెండ్ సర్కిల్ ఒక అబ్బాయి ఉన్నాడు. అలాగే మా రిలేటివ్స్, మా పెద్దమ్మ కొడుకు గోపిరెడ్డి తిరుపతి రెడ్డి అని అక్కడ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి పిలిపించాడు. పిలిపించి ఏం చేశాడంటే, ఆ అబ్బాయికి నాకు ఇంత తెలివితేటలు నేను అబ్బాయికి కూడా తెలియదు. ఆ అబ్బాయి మనకు సపోర్ట్ ఇచ్చాడు నా తెలివికి. అదే మీ పనితనానికి, మీ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్కి పని చేయడానికి
యా నేను పని ఉపయోగించుకోవడానికి నా తెలివిని బయట పెట్టడానికి ఒక అవకాశం ఇప్పించాడు. మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్గా ఫస్ట్ సూపర్వైజర్గా కాదండి, వర్కర్గా. వర్కర్గా యాజ్ ఏ వర్కర్గా మీకు అవకాశం ఇచ్చారు. నెలకి ఉమ్, 6,400 శాలరీతో స్టార్ట్ అయింది. ఉమ్, 6,400 రూపాయలు. 2 నెలల కాలంలో అక్కడ ఉన్నటువంటి జిఎం గారు, అప్పారెడ్డి గారు అని పెద్ద ఆయన, నా యొక్క పనితనం చూసి ఈ అబ్బాయి పనిలో మగ్గిపోకూడదు, ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది, ఎంతవరకు చదువుకున్న అబ్బాయిని అడిగి డిగ్రీ చేశానని చెప్పాను. చేసామంటే పేరు అడిగాడు. నా పూర్తి పేరు చెప్పలే నేను ఆ రోజు, ఎందుకంటే క్యాస్ట్ అనేది వచ్చొద్దని నేను క్యాస్ట్ కానీ నా ఊరి పేరు కానీ చెప్పుకోదలుచుకోలేదు. నా పేరు రాజా అంతవరకే అని చెప్పాను. డిగ్రీ చేశాను అంటే మీ బ్యాక్గ్రౌండ్ అనేది వాడదలుచుకోలేదు. వాడదలుచుకోలేదు. నా కృషి నా పట్టుదల మీద రావాలనుకున్నాను. మీ ఓన్ పేరు మీదే మీరు పైకి రావాలని ఆలోచించి ఆ రోజుల్లో మీ ఓనర్ గారు అడిగినా కూడా మీరేం చెప్పారు అని అంటే ఓన్లీ మీ పేరు మాత్రమే, మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా ఏమీ చెప్పలేదు. నా పేరు రాజా. అయితే మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఇంటి పేరు చామకూరి అనేది చెప్పాను. వాళ్ళ ఇంటి పేరు ఇది, నా పేరు రాజా అంతవరకే చెప్పాను. ఆటోమేటిక్గా 3 నెలల కల్లా సూపర్వైజర్ అయ్యాను. 6 నెలల కల్లా నేను ఆటోమేటిక్గా ప్లాంట్ ఇన్ఛార్జ్ అయ్యాను. సంవత్సరానికి నేను క్యాషియర్గా కంపెనీలో నా యొక్క తెలివితేటలు చూసి అకౌంటెంట్స్గా క్యాషియర్గా ఇచ్చారు. మొత్తం సంవత్సరానికి నా యొక్క తెలివితేటలు చూసి కంపెనీకి గుండు పిన్నుతో సహా, గుండు పిన్ను కానించి కంపెనీలో అవసరమైనటువంటి వస్తువులు ఏమైనా కానీ ఫుల్ ఇన్ఛార్జ్ సరే, కంపెనీ కొనాలన్నా సరే ఫుల్ రైట్స్ ఓనరు, కంపెనీ ఎండి గారు నా చేతిలో పెట్టేశారు. ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చారు. ఏది కావాలన్నా మొత్తం మిమ్మల్ని చూసుకోమని చెప్పేసి. ఏజిఎం అసిస్టెంట్ జనరల్ మేనేజరు, జిఎం జనరల్ మేనేజరు, డిఎం డెవలప్మెంట్ మేనేజరు, ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మొత్తం కలిసి నాకు సపోర్ట్ ఇచ్చారు. రాజా నువ్వేం చేయాలనుకున్నా నీ ఇష్టమని. ఆ రోజు నా తెలివి ఉపయోగించి నేను కంపెనీకి అవసరమైన సామాగ్రి మొత్తం ఏర్పాటు చేయడం కానీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మెకానికల్ తీసుకురావడం కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ చూపించడం కానీ చేయడం జరిగింది. ఆ రోజు నాకు 3 నెలల వరకు తెలుగు తప్పితే హిందీ రాదు. చాలా ఇబ్బంది పడ్డాను. ఏం అడగాలో తెలియదు. అందరూ హిందీ వాళ్ళు, బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అంతా హిందీ కుర్రాళ్ళు వచ్చి వాళ్ళు పనిచేయడానికి. హిందీలో మాట్లాడాలా. నాకు బరువు బాధ్యతలు పెద్ద చెప్పారు. వాళ్ళు అడిగేదానికి నాకు సమాధానం తెలియక నెల రోజులు పట్టుబట్టి హిందీ నేర్చుకున్నానండి. ఓకే, అంటే ఒక బుక్ ఉంది చూడండి, లెర్న్ హిందీ ఇన్ 30 days అని. ఆ బుక్ ఏమైనా చదివారా మీరు? కాదండి, వాళ్ళంతా హిందీ కదా. మొబైల్ తీసుకున్నానండి. మొబైల్లో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించాను. మనం తెలుగులో మనకి మొబైల్లో చెప్తే యాప్కి ఆ హిందీలో చెప్తుంది మనకి, ఇలా చెప్తున్నారు వాళ్ళని. వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ముందు పెడతాను, మనకు తెలుగులో చూపిస్తుంది. నేను మాట్లాడింది వాళ్ళకి హిందీలో చూపిస్తాను, వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా 4 రోజులు తంటాలు పడ్డాను. అలా ఎన్ని సంవత్సరాలు చేశారండి అక్కడ అదే కంపెనీలో మీరు? ఎన్ని సంవత్సరాలు? 2019 వరకు అక్కడ జాబ్ చేయడం జరిగింది. ఎందుకని, ఏ కారణాల వల్ల మానేయడం జరిగింది మీరు? చెప్తాను. ఇప్పుడే వచ్చారు. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 18లో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా మిసెస్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు జాబ్ అనేది కంటిన్యూ చేశారు? ఓకే. నాకు ఇప్పటికి కూడా దాదాపు 2019 నుంచి 2024-25 కదండి, ఇప్పటికి కూడా వరాకిల్ రాజా అని పేరు పడిందండి అక్కడ కంపెనీలో. కంపెనీ పేరు వరాకిల్ ఫార్మర్స్. ఓకే ఓకే, వరాకిల్ ఫార్మర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కొత్తూరు మండలం, కొత్తూరే. ఓకే ఓకే ఓకే. వరాకిల్ ఫార్మర్స్ ఇండస్ట్రీస్లో నేను ఒక మొత్తం ఆల్ ఇన్ వన్గా ఉన్నాను. ఓకే. నేనే నెంబర్ 1 ప్లేస్లో ఏదన్నా కానీ. మామూలుగా రాజాగా, సామాన్యంగా వర్కర్గా ఉన్న రాజా వరాకిల్ రాజాగా ఎదిగారన్నమాట కంపెనీలో దినదినంగా. వితిన్ 1 yearలో మీరు 3 years 2 years. ఓకే ఓకే. 2 yearsలో 4 పొజిషన్లో 5 పొజిషన్లో చేంజ్ అయ్యారు. 5 పొజిషన్స్ చేంజ్ అయ్యి మీరు 3వ సంవత్సరము 3 వరకు నేను ఒక్కనే చేశాను. క్యాషియర్, పర్చేస్ డిపార్ట్మెంట్, లోడింగ్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. 3 persons చేయాల్సిన వర్క్ కూడా మీరు ఒక్కరే ఉండి మెయింటైన్ చేసినారు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ కంపెనీలు కానీ నేను చెబితేనే అప్పు తీసుకెళ్ళాలి బయటికి. కంపెనీలో ఉన్న ఐటమ్స్ కంపెనీకి అప్పు కావాలంటే నేను చెప్తేనే ఇస్తారు. ఎండి చెప్పినా కూడా అప్పు ఇవ్వరండి. ఆ రోజుల్లో ఇంకా మీరు అనే నమ్మకం అనేది ఏర్పడిందనమాట. ఈరోజు కూడా నేను వెళ్ళానంటే హైదరాబాదు వరాకిల్ రాజా వచ్చాడంటే ₹1,00,000 కావాలన్నా కూడా రూపాయి అడగకుండా అప్పిస్తారండి నాకు. గుడ్ విల్ సంపాదించాను నేను. అంటే ఒకరు నాకు ఏదైనా అప్పు ఇస్తే నా ప్రాణం పైన వాళ్ళ అప్పు తిరిగి ఇవ్వటం నా బాధ్యత. వాళ్ళు మర్చిపోయి నేను మర్చిపోను. ఏ కారణాల వల్ల మీరు 19లో మానేయడం జరిగింది? కొంచెం బ్యాక్ వెళ్దామండి.
నేను 18 మ్యారేజ్ అన్నారు కదా? 18 మ్యారేజ్ అయింది. 19 వరకు అక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ కూడా 1 ఇయర్ జాబ్ ఉన్నాను. చేశాను అని 1 అంటున్నారు. ఇయర్ చేశాను. 2019లో మనకి ముఖ్యమంత్రి మేలో 30వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే. నేను ఆగస్టు 2వ తేదీ ఇక్కడ ఎంట్రన్స్ అవ్వడం జరిగింది. ఓకే. ఏ కారణం? మీరు కారణం అంత చెప్తాను. మంచి జాబ్‌ని వితిన్ 2 ఇయర్స్‌లో మీరు ఆ పొజిషన్‌లో ఎదిగిన వ్యక్తి మీరు ఇమ్మీడియేట్‌గా అక్కడ హైదరాబాద్‌లో జాబ్‌ని వదిలేసి ఇక్కడ ఇక్కడ మీ సొంత విలేజ్‌కి వచ్చేసి మీరు ఇలా రైతుగా మారడానికి గల కారణాలేంటి అసలు? చెప్తానండి. నేను చెప్పాను కదండీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ రాజశేఖర గారు గాని అంటే అభిమానం ఉందని చెప్పారు. అంటే అభిమానం ఉందని పార్టీ చెప్పాను. విషయం మాట్లాడలేదు పార్టీలు కానీ కాదండి. అభిమానం రైతులకు ఉపయోగపడే వాళ్ళనే ఉద్దేశంతోటి. అభిమానం పార్టీలు కాదండి ఇక్కడ. ఓకే. రైతులకు వాళ్ళైతే ఉపయోగపడుతున్నారు అన్న సదుద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు వ్యవసాయం బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆయన ప్రభుత్వంలో ఏదో ఒక చిన్న పని చేయాలన్న దృక్పథంతో సచివాలయం ఉద్యోగాలు వదిలారండి. ఆ ఎగ్జామ్ రాయటం కోసం జాబ్కి రిజైన్ చేసి నైట్కి నైట్ సెప్టెంబరులో జాబ్ నోటిఫికేషన్ వస్తుందని నేను సెప్టెంబర్ 1వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చారు. 1వ తేదీ నైట్ జాబ్ రిజైన్ చేసి 2వ తేదీ ఇక్కడ దిగానండి. ఓకే. 2వ తేదీ నైటు ఇక్కడ దిగి 1 మంత్ గుంటూరు లంబాడి డొంకలో కోచింగ్ తీసుకున్నారు. ఎగ్జామ్ ఓకే. రాసి ఫెయిల్ అయ్యానండి. తక్కువ అక్కడ పాస్ అయ్యాను. ఓకే. పేపరు చేంజ్ అవ్వటం వల్ల నాకు సెట్ కాక ఫెయిల్ అయ్యాను. జాబ్ రాలేదు. జాబ్ రావటం వల్ల నాకు 2 ఆప్షన్ ఏముందండి, వ్యవసాయం. నా చదువు పనికి రాలేదు. హైదరాబాద్లో పనికి వచ్చింది కానీ ఇక్కడ ప్రభుత్వంలో పనికి రాలేదు నా చదువు. అలాంటప్పుడు ఏం చేయాలి, బ్రతుకుతే ఏదో ఒకటి ఆలోచించాలనుకున్న టైంలో ఏం జరిగిందంటే 2019 నుంచి 20 దాకా అలానే కొనసాగాను. 19 నుంచి 20 వరకు కొనసాగాను. 20లో కరోనా వచ్చిందండి. అవునండి. ఇప్పుడు ఏందనంటే మీరు అక్కడి నుంచి వచ్చారు. మీరు మెయిన్ జాబ్ మానేసి రావడానికి గల కారణం ఏంది అనంటే వ్యవసాయం కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒకటి చేయాలని, ఒకటి వచ్చి వ్యవసాయంలో మీరేదన్నా అభివృద్ధి చేసి చెందాలి అనే ఒక వ్యవసాయ ఉద్దేశం. పరంగానే డెవలప్ అవ్వాలి. లేదా అంటే లేదంటే నేను ప్రభుత్వంలో పనిచేస్తే రైతులకన్నా ఉపయోగపడాలి. మీ గవర్నమెంట్‌లో మీకున్న అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో మీరేదన్నా అంటే రైతులకు ఉపయోగపడే పని ఏదైనా చేయగలుగుతాము. సాధించాలి అని మా చెప్పేసి అమ్మ నాన్న ఉద్దేశంతోటి చదివిన చదువుకి కొంచెం ఉపయోగం చేకూర్చి రైతులకు ఏదైనా ఉపయోగపడదాం పల్లెటూరు వాళ్ళకి అన్న ఉద్దేశంతో టౌన్ వదిలేసి పల్లెటూరుకి రావడం జరిగింది. ఓకే అండి. జాబ్ రాలేదు. మనకు 2 ఆప్షన్ ఏముందండి, పొలం ఉంది. దాదాపు 15 ఎకరాల పొలం ఉందండి మా అమ్మ నాన్నలకి. ఓకే. ఓకే. మీ ఫ్యామిలీకి వచ్చేసి ఒక 15 ఎకరాలు. 15 ఎకరాలు. దాంట్లో 12 ఎకరాలు వాళ్ళ పొలం అండి. ఓకే. 20వ సంవత్సరం వరకు నేను అలా ఖాళీగా ఉన్నాను. ఓకే. ఏం తోచిపుచ్చు కావట్లేదు. కరోనా రావడం జరిగింది. ఎటు పోవాలన్నా అవునండి. ఆకలి చావులు, కేకల చావులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎటు పోలేని దుస్థితిలో మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఉండటం వల్ల అమ్మాయి ట్విన్స్ అని చెప్పారు హాస్పిటల్లో. ఈ టైంలో మనం వెళ్ళకూడదని నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఫ్యామిలీకి కట్టుబడి అక్కడే ఉండవలసి వచ్చింది ఊర్లోనే. ఎమర్జెన్సీ టైం అయింది, ఎప్పుడు మనం ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే కరోనా రావడం జరిగింది. అదే టైంలో నాకు ఉన్నటువంటి తినడానికి జరగాలి కదండి, ఏమీ లేదు ఆధారం, ఎటు పోవడానికి లేదు బయటికి. మా ఊరు దాటి కూడా బయటికి పోనలేదండి. కరోనా టైంలో మొత్తం మీరనే కాదండి, మొత్తం మన ఆల్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ మోడీ గారి ఆదేశాలని పాటించడం జరిగింది. పాటించారండి. అందరూ బాగానే చేశారు. అందరూ పాటించారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ సహకరించారు, ఇబ్బంది అనేది. అలాగే అదే టైంలో నేను ఆలోచన చేశానండి. మా అమ్మ నాన్న వ్యవసాయం చేశారు, ఆ వ్యవసాయానికి నా టెక్నాలజీని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి చిన్న ట్రాక్టర్ కొనుక్కున్నానండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. మీరు డిగ్రీ పూర్తయిన టైంలో మీ ఫాదర్ వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు కదా, ఆ టైంలో మీరు ఎందుకని వ్యవసాయం సైడ్ మొగ్గు చూపలేదు? సార్ జాబ్ సైడ్ ఎందుకు వెళ్ళారు? అదే ఇండస్ట్రియల్ ఏరియా సైడు, జాబ్ చెప్తాను. సైడు ఎందుకు హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అసలు మీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళారా, లేకపోతే వ్యవసాయం మీద మీకు చిన్నప్పటి నుంచే ఒక ఆశ అనేది ఉందా? చిన్నప్పటి నుంచి ఆశ ఉంది. చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న డిగ్రీ కాదు, ఐసీడబ్ల్యూలో చేస్తున్నప్పుడు కూడా నేను ఒక్కరోజు బయటకు వచ్చినా కూడా కూలి పనికి వెళ్ళటము, వ్యవసాయ పనికి వెళ్ళటము, ఏదో ఒకటి చేసేవాడిని. అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాళ్ళు కాదు, మీ ఫాదర్ గారికి మీరు సహాయపడుతూ పొలం పనులలో చేసేవాడిని. చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు అన్నమాట. ఉంటాను, ఊరుకున్నప్పుడు ఏదో పని చేస్తాను. ఒక్కరోజు ఖాళీగా ఉన్న పనికి పోతేనే నేను 2019 నుంచి 20 వరకు ఖాళీగా ఉన్నా కూడా నాకు మ్యారేజ్ అయినా కూడా నా ఫ్యామిలీని మెయింటైన్ చేయగలిగాను. ఓకే. మీకు వ్యవసాయంలో ఉన్న పట్టుదల మెలకువలు కూడా. ఆ చిన్నప్పటి నుంచి చూసినవన్నీ మైండ్లో పెట్టుకొని నా యొక్క ఎడ్యుకేషన్ని దాన్ని కలిపి మిక్స్ చేసి 2020లో నేను ఒక సొంతంగా అప్పు చేసి 1,20,000కి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొన్నానండి.
ఓకే. చాలా ఓకే. ఓల్డ్ మోడల్. అంటే వ్యవసాయంలో దిగుదామని చెప్పేసి ట్రాక్టర్ కూడా కొనడం జరిగింది మీరు. ఎలాగో ఊరి బయటికి వెళ్ళలేము, ఊర్లో ఉండి ఏదైనా చేయాలా, ఇప్పుడు బతుకు తెరువు కావాలా, ఉన్న పొలాన్ని ఏదైనా చేయాలా అనే ఆలోచనతోటి సరే సింపుల్గా చేద్దామని చెప్పి ఉన్న 10 ఎకరాలని అటు ఇటు పగలగొట్టారండి ఉన్నదంతా. ఆహా! మొత్తం మీకున్న 10 ఎకరాలు కూడా. ఆ, బీళ్ళు ఓకే. బీళ్ళు దుక్కులన్నీ అన్నీ పగలగొట్టేసి అంటే అంటే యూజ్ చేసేవి పొలాలు మెట్ట యూజ్ చేసి భూమి అని ఆ, మాగాని అని ఉంటుంది కదండి అవునండి. పొలాలలో చాలా రకాలు. నా పొలమే పగలగొట్టేసి నా పొలమే కాకుండా నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ది కూడా ఓకే. మీరు చేసుకోగలిగితే మీరు చేసుకోండి, నా దాంతో ఊరకనే దున్నుకోండి, ఓకే. మీరు చేయలేకపోతే నేను చేస్తాం ఇది. ఉన్న బీడు భూముల్ని కూడా సాగు చేసి మీరు వ్యవసాయంలోకి దిగారనమాట. 18 ఎకరాలు వేసానండి ఫస్ట్ సంవత్సరం శనగ. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి శనగ శనగ 18 ఎకరాలు. 18 ఎకరాలు మీకున్న ఫస్ట్ 10 ఎకరాలు కాకుండా కూడా ఒక 8 ఎకరాలు అదనంగా మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే తెలిసిన వాళ్ళు మీ బంధువులు కానీ పొలం తీసుకొని వేయడం కూడా జరిగింది 18 ఎకరాలు. అవునండి. ఆ సంవత్సరం వ్యవసాయంలో మీకు ఏమన్నా లాభదాయకంగా ఉందండి? 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందండి. 3 లక్షలు ఒక్క సంవత్సరంలోనే 3 లక్షల రూపాయల ఆదాయం తీశారు ఆదాయం మీరు వచ్చింది. బయటికి. ట్రాక్టరు 1,20,000, గొర్రు నాగలి 30,000 పెట్టుకున్నానండి. ఆ బాకీ ఆ సంవత్సరం వెళ్ళిపోయిందండి. మీరు అంటే ఏదైతే పెట్టుబడికి తెచ్చారో బయట నుంచి మీకు వచ్చిన ఆదాయంతో పెట్టుబడి మొత్తం బయట నుంచి ఎక్కడైతే ఏమైతే మీరు ఖర్చులు పోనే 3 లక్షలు వెళ్ళిందండి. ఇంట్రెస్ట్గా తెచ్చినారో మొత్తం అంతా క్లియర్ చేసుకొని మీరైతే లాభదాయకంగానే ఉన్నారు ఉన్నాను. ఫస్ట్ ఆ రోజు సంవత్సరం. నాకు చిన్న ఆలోచన వచ్చిందండి శనగలు అమ్మిన తర్వాత. ఓకే. ఏం 3 లక్షల ఆలోచన ఆదాయం వచ్చిందండి? వచ్చింది. అది పొలం ఉండటం వల్లే మనం బతుకు తెరువు బయటపడ్డాము. అదే ఇంకొంచెం పొలం సాధించగలిగితే బాగుంటుందని ఇంకా వేరే వాళ్ళది పొలం అమ్ముతుంటే ఓ 2 ఎకరాలు కొనడం జరిగింది. ఓకే. 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 ఓకే రాజా గారు, 2 ఎకరాల పొలం కొన్నారు. 2 ఎకరాల పొలం అనేది ఫస్ట్ ఇయర్ వచ్చిన లాభం వల్లే కొన్నారు కదా? లాభం వల్ల అని కాదండి, మనం పొలం మీదనే ఇంత 3 లక్షలు సంపాదించాం కాబట్టి ఆ 3 లక్షలు వేస్ట్ చేయటం ఎందుకు. ఫస్ట్ సంవత్సరం 3 లక్షలు ఖర్చులు నేను సంపాదించి లాభాలు ఆర్జించడం జరిగింది కదా. అంటే ఎకరా 3 లక్షలు లేకుండా 2 ఎకరాలు 2, 3, 6 లక్షలు అంటే రెండో సంవత్సరం దాన్ని కవరప్ చేయొచ్చు అనే ఆలోచనతోటి భూమి ఉంటే ఎప్పటికైనా మనకు బంగారంతో సమానం, ఎప్పుడైనా కానీ భవిష్యత్తు ఇచ్చిద్దని ఆలోచనతోటి ఆ భూమిని 4, 5 మా భాగస్తులు అమ్ముతుంటే కొనడం జరిగింది. అంటే మీరు ఫస్ట్ సంవత్సరమే 3 లక్షలు వచ్చింది కదా అని చెప్పే ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ ఇంకొక 3 లక్షలు వస్తాయి కదా వస్తాయి, ఈ ఆ రోజు రేపైనా కష్టం చేసి మనం ఆ తీర్చొచ్చు ఆ ఉద్దేశంతో మీరు కొనడం అనేది జరిగింది. ఆ 2 ఎకరాలు కొని మొత్తం 3 ఎకరాల చిల్లర కొన్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా రెండో సంవత్సరం కూడా మీరు ఆశించినట్టే 3 లక్షల రూపాయల లాభం వచ్చిందండి. రెండో సంవత్సరం 4.5 లక్షలు వచ్చిందండి. అంటే పెరిగింది, ఇంకా 1,50,000 పెరిగింది. ఆ పెరిగిన ధీమాతోటి నేను మొత్తం 10.5 లక్షలు పెట్టి ఆ భూమి మొత్తం స్వాధీనం చేసుకొని కొనుగోలు అయిపోయిన తర్వాత ఇంకా మరుసటి క్షణం ఏం చేశానంటే ఇంతకంటే మంచి ఆదాయం వచ్చే వ్యవసాయం ఏదైనా ఉందా అని ఆలోచన చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు ఓన్లీ ఏంటంటే శనగ పంట వరకే మీరు సాగు చేసేవాళ్ళు. నేను ఆశామసి అంటే 3 నెలల పంట ఏదనే ఉంది, శనగ ఉంది చూడండి, దాని వరకు మాత్రమే సాగు చేసేవాళ్ళు అనమాట. 100 రోజుల్లో ఆడుకుంటూ పాడుకుంటూ మనం వ్యవసాయం చేసుకోవచ్చు, మనం ఎలాగో బయట తిరుగుతుంటాం, మనకి పూర్తిగా ఒక దాని మీద ఉండలేమని అదే అంటే మీకు అప్పటికి చిన్న పిల్లలు అది. ఓకే. 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 తర్వాత సంవత్సరం ఏంటంటే మనకి ఎక్కువ ఆదాయం రావాలి, ఈ ఆదాయం సరిపోయేటట్టు లేదన్న ఆలోచన చేసి ఇంకా ఎక్కువ సంపాదించాలని మనము వ్యవసాయాన్ని కొంచెం పెంచాలని ఆలోచనతోటి మాకు ఒక అరదారి లైసెన్స్ ఉండేది పాతల కాలంలో. బ్యార్నీ అంటే ఏంటండి? పంటను అంటే పండించి కొంతమందికి తెలుసు బ్యార్నీలు అంటే ఏంది, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. అసలు బ్యార్నీ అంటే ఏంది, అసలు ఏంది, అసలు బ్యార్నీ వల్ల అసలు దాని ఏంది, అసలు బ్యార్నీ అంటే అసలు ఏంటి, పొగాకు ఏం చేస్తారు దాంతో? పొగాకు పంట ఉంది కదండి, టొబాకో. పొగాకు, టుబాకో, తంబాకు ఓకే. 3 కూడా ఒకటే ఉమ్, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయం. ఉమ్, అయితే దీన్ని చుట్టలకి, బీడీలకి, సిగరెట్లకి, ఉమ్, పాన్ పరాగులకి, ఉమ్, వీళ్ళకి వీటికి బాగా వినియోగిస్తుంటారు. మన దేశం కంటే ఇతర దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. మన దేశంలో ఏంటంటే తక్కువ సాధారణ రకమైన వినియోగిస్తారు. మన దేశంలో ఓన్లీ పండించడం వరకేనా? అవి తయారు చేసే ఫ్యాక్టరీలు ఇక్కడ మన దేశంలో ఉన్నాయి అంటారా, మన లేకుంటే? దేశంలో మనకు తగ్గట్టుగా ఉన్నాయి, ఇతర దేశాల్లో దాని ఖర్చు, దాని లాభసాయం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అయితే పొగాకు పంట అంటే పొగాకు పంట మనం వేసి పండించి దాన్ని క్యూరిన్ అంటే కాల్చడం అంటారు. ఒక బ్యారిన ఉంటుంది మన గోడౌన్ లాగా, దాంట్లో గొట్టాలు పెట్టి కర్రలు వేసి కాల్చి వేడి చేసి దాన్ని వేడి చేస్తారు. హీరింగ్ చేయాలన్నమాట. టెంపరేచర్, దాని టెంపరేచర్ వరకు హీట్లో. పచ్చిదాన్ని ఎండుదానిగా చేయటం, ఓకే. చేసి దాన్ని మండలుగా కట్టుబడి చేసి ఒక చెక్కులు, పొగాకు చెక్కులు చూస్తున్నానా? ఓకే. కనిపిస్తున్నాయండి వీడియోలో కూడా. ఇగో ఈ ట్రాక్టర్ మీద తీసుకెళ్ళేసి మనం అమ్ముకోవాలి. దానికి లైసెన్స్ ఇస్తారండి అది అమ్మాలంటే. టొబాకో అమ్మడానికి కూడా లైసెన్స్ ఉండాలా? ఎవరు పడితే వాళ్ళు చేసి ఎవరు పడితే వాళ్ళు అమ్మడానికి? ఎవరంటే వాళ్ళు అమ్మడానికి పొగాకు
కరెక్ట్ కాదండి. అది లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అమ్మాలి, అమ్ముకోవాలి. అప్పుడు మాత్రం ఆదాయం వస్తుంది. ఎవరంటే వాళ్ళు చేస్తే అది నష్టం వస్తుంది. ఓకే. మాకు 60 లైసెన్స్ ఉందండి. మా మీకు మామకు ఒక సొంతగా ఉండబట్టి మీరు సాగు చేయడం వల్ల మీరు సాగు చేయడం వల్ల ఒకటి, దాని బాగోగులు కూడా చిన్నప్పటి నుంచి చూసిన అంటే అనుభవం మీకు కాస్త చిన్నప్పటి నుంచి వస్తుంది. కూడా మీ నాన్నగారితోటి మీరు అలా పొలం పనులకు వెళ్ళడం దాని గురించి కొద్దిగా అవగాహన ఉండబట్టి ఉండబట్టి మీరు రైతుగా ఇలా ఎదిగారనమాట. 2023లో 66 ఉన్న లైసెన్స్ని ఫుల్ బ్యాడ్ని మా 66ని కొనుగోలు చేశాను. మా భాగస్తుల్ని కొనుగోలు చేసి ఫుల్ బ్యాడ్ని స్వాధీనం చేసుకొని దాదాపు 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. ఓకే. అర బ్యార్ నుంచి ఫుల్ బ్యార్నికి 10-15 లక్షలు ఫుల్ పెట్టి బ్యాడ్ని వ్యవసాయం మీరే చేయడానికి వ్యవసాయం చేయడానికి మొత్తం మీరే ఖర్చు పెట్టి పెట్టుబడే 15 లక్షల రూపాయలు 15 పెట్టి లక్షలు నా సొంతంగా నేను బయట రైతుల్ని ఇవ్వండి అని ఆర్జించి తీసుకోవడం జరిగింది. మూడవ సంవత్సరం 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు కదండి మీరు 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ టొబాకోని పండించడం వల్ల మీకు ఆ సంవత్సరం వచ్చిన ఆదాయం మీకు ఏమాత్రం ఖర్చులు వచ్చింది? 15 లక్షలు పోను, నాకు దాదాపుగా ఒక 15 లక్షల పైన మిగిలిందండి. 15కి 15 వచ్చినాయండి. పైన మిగిలిందండి. ఓకే అండి. మీ ఖర్చులు మీరు ఆల్రెడీ మీరు స్వాధీనం చేసుకున్న ఆస్తులు కానీ అదే ఏదన్నా అంటే ఇప్పుడు మీరు బ్యార్నీ చెప్పారు చూడండి, ఒక అర బ్యార్నీ అని బ్యారీ లైసెన్స్ 4 లక్షలు మొత్తం అంతా కన్నా కానీ ఒక 15 మొత్తం 15 లక్షలు దాని వరకు దానికి పెట్టిన పెట్టుబడి మొత్తం పౌను కూడా మీరు మళ్ళీ ఒక 15 లక్షలు ప్రాఫిట్లోనే 15 లక్షలు ఖర్చులు పోయి 10 లక్షలు మిగిలినాయి. ప్రాఫిట్లోనే ఉన్నారన్నమాట. ఆ టైంలో ఏం చేశానంటే ఇంకొక బ్యాడ్ని కట్టడం జరిగింది. ఆహా, అంటే ఇంకోటి ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇంకోటి కూడా నెక్స్ట్ ఇంకోటి కూడా స్టార్ట్ చేద్దామని ఎక్కువ ఆదాయం కావాలి కదా, ఇంకా ఎక్కువ అంటే మనిషికి ఆశ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. టార్గెట్ పెరిగిందండి. ఇంకో బ్యాడ్ని కట్టాను 10 లక్షల రూపాయలు పెట్టి, దానికి లైసెన్స్ 8 లక్షల రూపాయలు పెట్టి డిమాండ్ మంచి డిమాండ్ ఉన్నదన్నమాట. ఓకే. అంటే 10 ఒక 8 18 లక్షలు 18 లక్షలు పెట్టి బ్యాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4వ సంవత్సరం దాదాపు 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ఓకే. అంటే 4వ సంవత్సరం వచ్చి 40 లక్షల రూపాయల పెట్టుబడితోటి మీరు వ్యవసాయంలో దిగారనమాట. 40 ఎకరాల పొలం వేసానండి. 40 ఎకరాల పొలం 40 లక్షల పెట్టుబడితోటి వేయటం జరిగింది. 2 ఎకరాల నుంచి 40 ఎకరాలకు వెళ్ళానండి. ఓకే. ఓన్లీ టొబాకో మాత్రమేనండి, వేరే ఏమైనా ఇతర పంటలు అవి ఇవి? ఇతర పంట శనగ వేసానండి ఒక 2 ఎకరాలు. 2 ఎకరాలేనా? 18 ఎకరాలు ఫస్ట్ స్టార్టింగ్ 18 ఎకరాల నుంచి 2 ఎకరాలకి శనగలో తగ్గిపోయిన వ్యక్తి పొగాకులు పెంచానండి. 18 రోజులు 36 పొగాకు పెంచి 2 ఎకరాల్లో శనగ ఉంచానండి. ఓకే. ఉంచి మొత్తం 40 ఎకరాలు సాగు చేసి దాదాపు 40 లక్షల రూపాయలు పెట్టుబడి కొత్త ట్రాక్టర్ ఒకటి కొనుగోలు చేశాను సార్. ఇది స్వరాజ్ ఎంతండి? 2024 మోడల్ 24 మోడలు. ఎంత పడింది ఇది ట్రాక్టర్ వచ్చేసి? 6,15,000 అండి. 6 లక్షల రూపాయలు పెట్టి కొత్త ట్రాక్టర్ కూడా కొనడం జరిగింది మీరు. ట్రక్ ఒకటి కొన్నానండి, బయట ఉంది. ఓకే. దీనికి వెనక అది దాదాపు 2 లక్షలు అయింది. ఓకే. ట్యాంకర్ ఒకటి కొన్నాను, వాటర్ ట్యాంకర్. వాటర్ ట్యాంకర్. 2 ఓకే. లక్షలు పెట్టి ఒర్రు నాగేళ్ళు ఒక 2 లక్షలు ఖర్చు పెట్టానండి. మళ్ళీ ఇంకో ట్రాక్టర్ కొన్నానండి. వ్యవసాయ పనిముట్లు కోసం మీరే ఒక 15 లక్షల వరకు. వ్యవసాయ పనిముట్లే మొత్తం 15 లక్షల పైన ఖర్చు పెట్టాను. ఓకే. ఓకే. అయితే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవసాయం పండగ దండగ కాదు అన్నటువంటి ముఖ్యమంత్రి దిగిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. పండగ కాదు దండగ అనే రైతు ముఖ్యమంత్రి అయ్యాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ సంవత్సరం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఓకే. ఓకే అండి. మనకి రాజకీయాలు వద్దండి, మనకు మీరు ఐదు కదా కదండి ఇది నేను చెప్పేది అండి. రైతు బాధ. రైతు 36,000 రూపాయల క్వింట 36,000 రూపాయలు అమ్మానండి నేను ఈ సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో లాస్ట్ ప్రభుత్వంలో 36,000 రూపాయల క్వింట అమ్మాను పొగ. ఈ పద్దె- రోజు 18,000 నుంచి స్టార్ట్ చేసిన మీరు క్వింటా వచ్చేసి 36,000 వరకు కూడా అమ్మడం జరిగింది. జరిగిందండి. ఈ రోజు 36,000 రూపాయలటువంటి పొగాకు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందని సంతోషపడ్డానండి. 40,000 పోతుందండి. 40,000 ఇండస్ట్రీ అది. 20,000కి ఒక్కసారి కుదేలు మనకి కింద పడేసిందండి. 36,000 నుంచి 20,000కి డౌన్ అయిపోయింది మార్కెట్ రేట్ చెప్పండి అనేది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 23,000తో స్టార్ట్ చేసి పొగాకు 36,000కి వెళ్ళిపోతే ఈయన గవర్నమెంట్లో 28,000 స్టార్ట్ చేసి 20,000కి పడేసిండండి. ఈయన గొప్పతనం ఇది. 40,000 ఇండస్ట్రీకి ఇది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి పనికిరాడు, పనికి వాళ్ళని దద్దమ్మ అనేది నేను అనుభవం అండి. రైతుగా చెబుతున్నాను నేను. అలా రైతు బిడ్డగా చెబుతున్నా. ఓకే. ఓకే అండి. ఓకే. నా ఓకే. బాధ అర్థం మీరు చేసుకోండి. మీరు ఆవేదనలో ఉన్నారు, నాకు అర్థమవుతుంది మీ ఆవేదన కూడా. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. కానీ ఏంది అని అంటే ఇది ఒక్కటే కాదండి. ఈయన మంచితనం ఎలా ఉందంటే మిర్చి పోయిన సంవత్సరం 25,000 అమ్మిండు మా బాబాయ్. ఓకే. ఈ సంవత్సరం 10,000కి అమ్మలేక ఇదిగో ఇంట్లో పడేసి ఉండవు. ఎప్పుడు అగ్గి పొలకి వేద్దామని చూస్తుండు చంద్రబాబు నాయుడు గొప్పతనం ఇదండి. ఓకే. 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 అంటే ఈ సంవత్సరము మీరు చేసిన స్టార్టింగ్ చేసిన ఆదాయానికి పెట్టిన ఖర్చుకి
వచ్చే ఆదాయం మీకు లాభదాయకంగా ఉందా లేదా? ఎంత ఈ ఈరో సంవత్సరం నేను చెప్పాను కదండి 40 లక్షల పెట్టుబడి 5వ పెట్టాను. సంవత్సరం కదండి ఇది. 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను కదండి. ఈ సంవత్సరం నాకు తెలిసి ఒక 25 లక్షలన్నా వస్తాయి. పోయిన సంవత్సరం కొన్నటువంటి పొలాన్ని అమ్మో, ట్రాక్టర్ని అమ్మో, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టో, లేకపోతే నా మెడ తాకట్టు పెట్టో ఆ 15 లక్షల రూపాయలు బాకీ తీరుస్తానండి. అంటే మీరే పైన బాకీ అయ్యింది తెలుసు నాకు. ఈ సంవత్సరం అయితే అంత ఆదాయం ఉండదు. 40 లక్షల రూపాయలు పెట్టిన పెట్టుబడి నాకే 15 లక్షల రూపాయల నష్టం వస్తుంది అనే ఆలోచనలో మీరు ఉన్నారు ఈ ఇప్పుడు నేను సంవత్సరం. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలా చెప్పండి అయ్యా మీరు. మీకు చెప్పండి అయ్యా. రైతు పరంగా అంటే ఇప్పుడు సార్ నేను చెప్పిన పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని రైతుని బాగుపరచాలంటే, ఆర్థికంగా బయటపడాలంటే ముందు ప్రభుత్వము ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు చేయాలి. అంటే రైతుకు మద్దతు ధర ఏమన్నా కల్పించాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా? ఒక మాటేనండి, పోయిన సంవత్సరం నూనె 200 ఉన్నదండి, ఈ సంవత్సరం 220 అండి. పెరిగిందా తగ్గిందండి? పెరిగిందండి పెరిగింది కదా. ధరలు అనేది. సార్ ఒక్క నిమిషం చెప్పేది, అంటే కంపెనీలో చేసినటువంటి వస్తువు పెరిగింది, రైతు పండించినటువంటి పంట ఖర్చు పెరిగిందండి. మరి పంట రేటు కూడా పెరగాలి కదా, తగ్గిపోవడం ఏందండి? మరి వ్యవసాయం ఏ విధంగా చేస్తాడు రైతు? నాకు చంద్రబాబు నాయుడు గారి మీదనో, లోకేష్ గారి మీదనో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనో, రాహుల్ గాంధీ మీదనో కోపం లేదు. వాళ్ళందరూ కూడా నాలాంటి సామాన్య మనుషులే. నేను ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ డిమాండ్ ఏంటండి? మీరు ఏం కావాలని ఆశిస్తారు? ఇదే విధంగా 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ ఉంటే నేను నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అధికారం వచ్చేది. అంత స్థాయికి నన్ను తీసుకుపోయేవాడు ఆయన. 1836 వచ్చింది కాబట్టి 36ది 72 70కి కూడా పోతుందని చెప్పి రారాజని నవలు ఎలా తీసేసి కాలు ఎగరేస్తే స్థాయికి తీసుకొస్తాడు. ఈయనేం చేశాడు? నెత్తి మీద గుడ్డేసుకున్నట్టు చేశారు. ఇదండి రైతు పరిస్థితి. ఒకసారి గుంటూరు మిర్చి ఆడు చూడండి, కందుకూరు పొగాకు పోటు చూడండి, లాస్ట్ లో పంచి మాత్రం అదిరిందండి. మీ పంచి కాదండి, ఇది రైతు ఆవేదన అండి. ఏం చేశాను సార్ నేను? నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 15 లక్షలు అంటున్నారు. నేను పెట్టిన 40 లక్షలు పెట్టుబడి. మా అత్తోళ్ళు ఉంగరం పెట్టారండి పెళ్ళికి. ఏది? యాదండి బ్యాంకులో ఉంది, తాకట్లో ఉందా? తాకట్లో ఉంది. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వడ్డీ కట్టుకొని తిరగట్టుకోయి అని చెప్పారు. ఈయన వచ్చి రంగానే వడ్డీ అసలు 2 కడితేనే తిరగడతామంటారు. వడ్డీ ఇచ్చేవాడు దిక్కు లేకపోతే అసలు అడగద్దండి ఆయన. అంటే మీ బంగారమే కదండి మీరు పెట్టుకుంది. మీ బంగారం మీకు కావాలి అని అనుకుంటే మీరు ఏమైనా. రైతు ప్రభుత్వం ఏం చేసిందంటే రైతుకు డబ్బులు ఉండవు, ఇబ్బందుల్లో ఉంటాడని వడ్డీ వరకు కట్టుకోండి అయ్యా, మళ్ళీ తిరగడతారు బ్యాంకులు అని చెప్పారు. రైతు ప్రభుత్వం అలా ఉన్నది. రెన్యువల్ చేస్తామని చెప్పి ఇదేంటంటే అనిల్ అంబానీకి, రీతు అంబానీకి ఫ్యాక్టరీలకి పొలాలు ఇచ్చే ప్రభుత్వాలు ఇవి. అందుకే పీసీపల్లి చెరువులపల్లిలో రీతు అంబానీకి దాదాపు 2500 ఎకరాల పొలం కేటాయించారు. ఓకే. అంటే మీకేమన్నా ఇక్కడ ప్రాజెక్ట్ ఏదన్నా వచ్చిందా దగ్గరలో? ప్రాజెక్ట్ కడతానని చెప్పిండి అయ్యా. అంటే మీ దగ్గరలో ఉన్న ప్రాజెక్టే. పొలాలు పోయి 5 సంవత్సరాలు అయింది సార్. నేను కూడా తినొచ్చిన లేరా? చెప్పేదాన్ని సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారికి కానీ, ఓకే, మంత్రులకు కానీ, ప్రభుత్వాలకి 29 రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు కానీ నేను వేడుకుంటున్నాను, మీరు కూడా గెలవాలని మాకు మనస్సాక్షి ఉంటుంది. చివరిగా మీ మాట ఏంది? మీ ఆశ ఏంటి? ఏం జరగాలనుకుంటారు? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? రైతుకి వడ్డీ లేని రుణాలు కాదని కావాల్సింది, తక్కువ వడ్డీతో రుణాలు, పెట్టుబడికి సహాయం, ఓకే, గిట్టుబాటు ధరలు. ఓకే, గిట్టుబాటు ధర అంటే మేము 1400 కేటాయించిన మీరు 1400కి అమ్ముకోవడం కాదండి. బయట మార్కెట్లో 1400 ఉంటే మీరు మినిమం 1500 పెట్టాలి మార్కెట్. 1500 కానీ బయట మార్కెట్లో కొనకపోతే మీరు 1500 మీరు కొనుగోలు చేసేటట్టు ఉండాలి. గవర్నమెంటే కొనుగోలు చేసే విధంగా. ఓకే, ఇది గత ప్రభుత్వాల్లో జరిగిందండి. అలాంటి కేంద్రాలు తీసుకురమ్మని చెప్పి మీరు కోరుకుంటున్నారు. సబ్సిడీలు ఎవరు కోరుకోవట్లేదండి. సబ్సిడీలు ఇచ్చి కంపెనీలు డెవలప్ చేస్తున్నారు, రైతులు డెవలప్ చేయట్లేదండి. దయచేసి ఎరువుల వాడకం తగ్గించి పంట ఉత్పత్తి పెరుగుదల పెంచి భూమి సారవంతం చేసి రైతులు కూడా ఒక స్థాయికి తీసుకొచ్చేటట్టుగా ప్రభుత్వాలు కార్యసిద్ధితో పనిచేయాలని కోరుకుంటూ మనస్సాక్షిగా నాలాంటి, ఇప్పుడు నేను డిగ్రీ చేశానండి, నా వయసు 34 years. ఐఎమ్ బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ. ఓకే అండి. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పొన్నలూరు టాపర్ అండి, నేను జిల్లా 3rd ర్యాంకర్ని. ఓకే అండి.
అంత చదువు చదివి కూడా మీరు వ్యవసాయం మీద మొగ్గు చూపి వ్యవసాయం మీద మొగ్గు చూపించాను. పొగాకుని చెడిపోతుందని ప్రభుత్వానికి ఎట్లా అంటే అట్లా ఇవ్వకూడదని గోడౌన్ కట్టించానండి 5 లక్షల రూపాయలు పెట్టి. ఓకే. అంటే పొగాకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి అవకాశం ఉంటుందా, ఉండదా? అయ్యా, రైతులకి ఇంటి దగ్గర పెట్టుకోవడానికి వస్తు ఉండదు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఏం చేస్తారయ్యా? అంటే మీకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఇప్పుడు మిర్చి పంట ఉందనుకోండి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని స్టోరేజ్ చేస్తున్నాం కదా, 36,000 20,000 అమ్ముతుంటే నష్టాలు వస్తుంటే కోల్డ్ స్టోరేజ్ 40 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టారు కదండి మీరు. 40 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టినప్పుడు 4 లక్షలు ఆడ పెట్టుబడి పెట్టేసి కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు 15 లక్షలు లాస్ వచ్చింది, ఇంకో 4 లక్షలు లాస్ వచ్చింది అంటారు మీరు. అవునండి. ఇంకొక విషయం సార్, ఈ 40 లక్షలు పోయిన సంవత్సరం నన్ను నమ్మి 10-15 లక్షలు ఊర్లో ఇచ్చారు. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రంగాన్ని ఎవడు నమ్మలా, మనుషుల్ని నమ్మట్లేదా? నమ్మలా, బ్యాంకీ నమ్మలా, బ్యాంకీ వడ్డీకి ఇలా. మా భార్య అయ్యా మన సాక్షిగా తాళి కట్టాను ఆ రోజు, పెళ్లి రోజు. ఆ తాళి కొట్టుని బ్యాంకులో పెట్టాను. అత్తగారు పెట్టినట్టు ఉంగరం, చైను, మీ బంగారం మొత్తం, మీ ఆవిడ బంగారం అదే మొత్తం పెట్టి కదండి. నన్ను నమ్మి పిల్లనిచ్చినటువంటి మామ వాళ్ళది, మొత్తం కూతుర్లది, మీ ఫ్యామిలీ కానీ మీ మామగారి ఫ్యామిలీ కానీ వాళ్ళ అల్లుడిది, అల్లుడి తరపున బంధువుల కాడ వడ్డీలకి, మొత్తం బంగారం మొత్తం మా నాన్నల తరపున, మా అమ్మ వాళ్ళ తరపున ఎంతమంది ఉంటే అంతమంది. నేను ఈ 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగి మా స్నేహితులందరినీ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళందరినీ ముంచుతా ఈ సంవత్సరం డబ్బులు. రేటు రాకపోతే, అంటే ఇస్తానంటున్నారా, ఇవ్వనంటున్నారా పబ్లిక్ గాని? రేటు రాకపోతే నేనేం చేయలేదు. నేనన్నా ఊరేసుకోవాలా, రైతులన్నా ఊరేసుకోవాలా. మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? నేను ఊరేసుకోకపోతే వాళ్ళు ఊరేసుకోవాలి. మీరు చేతులు ఎత్తేస్తే అంతే, తప్పదుగా. ప్రభుత్వం అన్న ఊరేసుకోవాలి. ఎవరు ఊరేసుకోవాలంటే మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవాలి.